కార్పొరేట్ కంపెనీలలో కార్పొరేట్ జిహాద్ అనాలా? లేకపోతే గనక ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ జిహాద్ అనాలో తెలీదు. మొన్న టీసీఎస్‌కి సంబంధించిన అమ్మాయిలని పటాయించి మతం మార్పిడి చేసి ప్రయత్నాలకు సంబంధించిన ఉదంతం చూసాం. దాంట్లో అరెస్టులు, చివరికి టీసీఎస్ నాసిక్ కార్యాలయం మూసివేత చూసాం. ఇప్పుడు మరొక అంశం వెలుగులోకి వచ్చింది. విప్రోకి సంబంధించినటువంటి మాజీ ఉద్యోగిని ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తను ఎలా ఫేస్ చేశాను అన్నటువంటిది. హెనాజ్వాడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈమెని ఏకంగా వాళ్ళ నేషనల్ బాస్, అతనే ముస్లిం మతస్థుడట. అతను ఈ అమ్మాయిని, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం హెడ్ ఈమెని బాస్కి పరిచయం చేసి అతనితో అనువుగా ఉండు, అతనితో చనువుగా ఉండు, అతను చెప్పినప్పుడు సెక్స్ అయినా చెయ్యి, అప్పుడు మాత్రమే నీకు సక్రమంగా అన్నీ అందుతాయి, ఎదుగుతావు, నువ్వు ప్రమోషన్ వస్తావు అంటూ హెచ్ఆర్ అధికారిని చెప్పి, ఆ తర్వాత ఆమె అలాంటి బంధం ఏర్పరచుకునే విధంగా ఒత్తిడి తెచ్చి చివరికి మతం మారాల్సిందే, నువ్వు కల్మా చదవాల్సిందే అని చెప్పిన తర్వాత ఉద్యోగం మానేసినటువంటి ఉదంతాన్ని ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు కేసు పెట్టారు వాళ్ళు.